అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మోకాల నొప్పులు, కీళ్ళవాత నొప్పులు, అలాగే నడుము నొప్పి మరియు జాయింట్ పెయిన్స్ తగ్గించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటి చిట్కాను తెలియజేస్తున్నానండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇందుకోసం ఈ విధంగా వెల్లుల్లి రిబ్బలు తీసుకోవాలండి. ఒకవేళ మీకు నాటు వెల్లుల్లి అందుబాటుగా ఉన్నట్లయితే తీసుకోండి. సో నాటు వెల్లుల్లి విధంగా చిన్నగా ఉంటుందండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క వెల్లుల్లి రిబ్బ కూడా చిన్నగా కట్ చేసుకోవాలండి. పొట్టు తీయనవసరం లేదు, పొట్టుతోటి అలాగే కట్ చేసుకోవచ్చు. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి సహజమైనటువంటి ఇంటి చిట్కాలు మీ వరకు వస్తాయి. నేను తెలియజేసినటువంటి ఇంటి చిట్కాలను చాలామంది ఉపయోగించి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ప్రయత్నించి తిరిగి మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేస్తున్నందుకు. సో ఇవి నాటు వెల్లుల్లి అండి. మీరు నాటు వెల్లుల్లి అందుబాటులో లేకపోతే నార్మల్ వెల్లుల్లి రెబ్బలైనా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పొట్టు తీయకుండా సన్నగా కట్ చేసుకోండి. ఇక కొద్దిగంత అల్లం తీసుకోవాలండి. అల్లం మీద ఉన్నటువంటి పొట్టు ఖచ్చితంగా తీసేసుకోవాలి. మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి. ఏళ్ల తరబడి మీకున్నటువంటి నొప్పులన్నింటినీ ఇట్టే తొలగించుకోవచ్చు. హాస్పిటల్ల చుట్టూ తిరుగుతూ ఉంటారండి. సాధారణమైనటువంటి ఇంటి చిట్కాల వల్ల ఎప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. సో ఈ విధంగా అల్లం పైనటువంటి పొట్టు మొత్తం తీసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలను ఏ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. ఎక్కువ సమయం ఒకే చోట కూర్చోకుండా అటు ఇటు కాస్త తిరగడానికి ప్రయత్నించండి. అటు ఇటు తిరగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బూస్ట్ అవుతుంది. తద్వారా శరీరంలో ఉన్నటువంటి నొప్పులు కొద్దిగైనా తగ్గడానికి ఫలితం ఉంటుందండి. ఒకే చోట కూర్చోవడం వల్ల కూడా నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇక ఉల్లిపాయ తీసుకోవాలండి. ఉల్లిపాయకు పైన కింద కట్ చేస్తే సరిపోతుందండి. పొట్టు తీయనవసరం లేదు. కొన్ని ఉల్లిపాయలకు నల్లగా వచ్చేసి ఉంటుంది, ఫంగస్ లాగా. సో అలా ఫంగస్ వచ్చినటువంటి ఉల్లిపాయలకైతే ఖచ్చితంగా పొట్టు తీయండి. ఈ ఉల్లిపాయలు ఫ్రెష్గా ఉన్నాయి, ఫంగస్ ఏమీ రాలేదు. బ్లాక్ కలర్లో ఫంగస్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ఉల్లిపాయలకు. ఆ ఉల్లిపాయలకు మాత్రం ఖచ్చితంగా పొట్టు తీసేయండి. ఈ ఉల్లిపాయ ఫ్రెష్గా ఉందని చెప్పి నేను అలాగే కట్ చేశానండి. పొట్టుతోటి కట్ చేసుకోవచ్చు. ఇక ఒక బౌల్ తీసుకోవాలండి. ఒక బౌల్ కొలతను చూపిస్తున్నా చూడండి. ఇది ఎంత లేదన్నా మనకు 15 రోజుల వరకు వస్తుందండి ఈ ఆయిల్. సో ముందుగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవన్నీ కూడాను ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇక ఇందులోకి మరికొన్ని పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. నొప్పులు తగ్గడానికి మెంతులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. 1 స్పూన్ వరకు మెంతులు కూడా తీసుకోండి, చిన్న స్పూన్. ఇక ఇందులోకి 1 స్పూన్ వరకు లవంగాలు కూడా తీసుకోవాలండి. మెంతులు లవంగాలు కూడా నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయండి. సో ఒక చిన్న స్పూన్ నిండుగా లవంగాలు కూడా తీసుకోవాలి. సో ఈ మాత్రం అయితే సరిపోతాయండి. ఇక ఇందులోకి కలౌంజీ సీడ్స్ కూడా తీసుకోవాలి. కలౌంజీ సీడ్స్ అంటే ఏంటి అంటున్నారు? ఉల్లిపాయ విత్తనాలండి. చాలామంది కలౌంజీ సీడ్స్ అంటే నల్ల జీలకర్ర అని అడుగుతున్నారు. నల్ల జీలకర్ర వేరేదండి. నల్ల జీలకర్ర వేరే ఉంటుంది. నల్ల జీలకర్ర వేరు, ఉల్లిపాయ విత్తనాలు వేరు. సో మనకు ఆన్లైన్లలో అందుబాటుగా ఉన్నాయి. సూపర్ మార్కెట్స్లో అలాగే పచారీ షాప్స్లో కలౌంజీ సీడ్స్ అందుబాటుగా ఉన్నాయండి. ఇక ముఖ్యమైనది వచ్చేసి ఆవాల నూనె తీసుకోవాలండి. ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవచ్చండి. ఈ రెండిటిలో మీ ఆప్షన్. మీకు ఏ ఆయిల్ నచ్చితే, ఏ ఆయిల్ అందుబాటుగా ఉంటే ఆయిల్ తీసుకోవచ్చు. ఆవాల నూనె, నువ్వుల నూనె నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. సో నేను ఒక బౌల్ కొలతన చూపిస్తున్నా చూడండి. 15 రోజులకు మనకు కరెక్ట్గా సరిపోతుందండి. నేను చాలా రకాల ఆయిల్ చూపించాను. నేనే తయారు చేసి పంపిస్తున్నానండి. మాకు సమయం లేదు, మీరే తయారు చేసి పంపించండి అని అడిగారు. ఫస్ట్ తీసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారండి. 2 బాటిల్స్ 3 బాటిల్స్ అలా వాళ్ళకు తెలిసిన వాళ్ళకు కూడా తెలియజేసి ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారు. మీరు తయారు చేసిన ఈ ఆయిల్ మేము వాడుతున్నాము, చాలా బాగుంది, మా చుట్టాలకు కూడా కావాలని చెప్పి ఒక్కొక్కరు తిరిగి మళ్ళీ ఫస్ట్ 1 బాటిల్ తీసుకున్నవారు, ఫస్ట్ 100 ml 1 బాటిల్ తీసుకున్నవారు మళ్ళీ 3 బాటిల్స్ 200 ml అలా తీసుకుంటున్నారండి. సో బాగా పనిచేస్తుందని మీరు చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకోండి. నిండుగా అక్కర్లేదండి, ఈ మాత్రం నీరైతే సరిపోతాయి. సో బాగా వేడిగా అవ్వాలండి వాటర్. ఈ రెమెడీ కాస్త డిఫరెంట్ అండి.
కాస్త డిఫరెంటే కానీ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుందండి ఈ రెమెడీ. శరీరంలో ఉన్నటువంటి ఏ నొప్పినైనా తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం బౌల్లోకి అన్నీ యాడ్ చేసుకున్నాం కదండి. ఈ బౌల్ని ఇందులోకి పెట్టేసేయాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసామంటే ఆయిల్లోకి వాటర్ వస్తుంది కాబట్టి ఈ విధంగా ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ని 15 రోజులకు ఒకసారి రెడీ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది, అసలు పాడవదు. కానీ 15 రోజులకు ఒకసారి రెడీ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ బౌల్ని ఇందులోకి పెట్టిన తర్వాత పైనుంచి ఒక మూతను క్లోజ్ చేసి ఉంచండి. 1 మినిట్ తర్వాత ఒకసారి స్పూన్ తోటి అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కింది నుంచి మొత్తం అంతా మనం ఏమేమైతే యాడ్ చేసామో వస్తువులన్నీ కూడాను అన్నీ కదిలేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అది కూడా 1 నిమిషం అలాగే ఉంచిన తర్వాత సో ఈ విధంగా కింది నుంచి పై వరకు మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి అంతా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది రెడీ చేసుకోవడం మాట అటు ఉంచితే ఎలా వాడాలన్నది ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. మొత్తం అంతా కూడా కదలాలన్నమాట. మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసామో అవన్నీ కూడా ఒకసారి కింది నుంచి పై వరకు మిక్స్ చేసేయండి. ఈ విధంగా ఈ రెమెడీని చిన్న వయసు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. పెద్ద వయసు ఉన్న వారే కాదు, చిన్న వయసు వారిలో కూడా డెలివరీ అయిన తర్వాత కాస్త నొప్పులతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ వయసు వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చండి. మరి కాసేపు ఈ విధంగా మూతను క్లోజ్ చేసి అలాగే వదిలేసేయండి. ఇక ఆయిల్ మంచిగా హీట్ అవుతుందండి. దీన్నే డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకుండా నీటిని వేడి చేసి బౌల్తో వేడి చేయడాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారండి. కాకపోతే ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఈ ఆయిల్ని మనం వేడి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే వాటర్ని బాగా మరిగించాలండి. ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసి వాటర్ పక్కన పెట్టేసి ఆయిల్ని వేడి చేసుకోవాలి. అది కూడా మధ్యలో ఒకసారి మిక్స్ చేసి వేడి చేసుకోవాలండి. వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఇందులో అర్థమవుతుంది అన్నది ఏమీ లేదు, చాలా సింపుల్గా అర్థమవుతుంది. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇక టీ స్ట్రైనర్ తోటి ఈ విధంగా వడగట్టేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ అసలు వేస్ట్ అవ్వండి. ఎలా ఉపయోగించాలనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొద్దిసేపు అలాగే వదిలేసేయండి. ఈ ముక్కల్లో నుంచి ఆయిల్ అంతా కూడా కిందికి దిగిపోతుందన్నమాట. వీటిలో ఉన్నటువంటి రిమైనింగ్ ఆయిల్ అంతా అలాగే పెట్టేసామంటే కిందికి వచ్చేస్తుందండి. ఈ విధంగా ఆయిల్ అంతా పక్కకు వచ్చిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. ముందుగా మనం ఒక బౌల్లో వేసుకున్నాం కదండి, అదే బౌల్లోకి తీసుకోండి. 15 రోజులకు ఎంత లేదన్నా ఈజీగా సరిపోతుందండి ఈ ఆయిల్. ముందుగా మనం ఒక బౌల్లోకి ముక్కలన్నీ తీసుకున్నాం కదండి, ఇదే బౌల్లోకి వేసేసుకోండి. ఇక ఇదంతా కూడాను మంచిగా మిక్సీ పట్టేసేయండి. కొద్దిగంతా వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టి మోకాళ్ళకు లేదంటే మెడాలకు పాదాలకు ఎక్కడైతే మీకు ఎక్కువగా నొప్పులు ఉన్నాయో అక్కడ పేస్ట్ అంతా అప్లై చేసి కవర్ చుట్టేసేయండి. లేదంటే ఫుడ్ ర్యాపర్ ఉంటుంది కదండి, ఫుడ్కి మనము పైన ర్యాప్ చేస్తూ ఉంటాము, ఫుడ్ ర్యాపర్ కానీ లేదంటే కవర్ కానీ చుట్టేసేయండి. ఎక్కువ సమయం ఉంచనవసరం లేదండి, 10 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత తీసేయండి. తీసేసి గోరువెచ్చని నీటితోటి శుభ్రం చేసేసుకోండి. శుభ్రం చేసుకున్న తర్వాత ఇక పొడి క్లాత్ తుడిచేసి మనం తయారు చేసినటువంటి ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ ఆయిల్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా చూసేద్దాం. ప్లాస్టిక్ కానీ లేదంటే గ్లాస్ కానీ కంటైనర్ తీసుకోండి. ఇందులోకి మనం రెడీ చేసుకున్నటువంటి ఆయిల్ని ఫిల్ చేసుకోండి. ఈ ఆయిల్ ఎన్ని రోజులైనా అస్సలు పాడవదండి, కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మాకంత సమయం ఉండదు, మీరే రెడీ చేసి పంపించండి అంటే నేను స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను. కాల్ చేయొద్దండి, మీరు కాల్ చేసినా కూడా రాదు, ఓన్లీ మెసేజ్ చేయండి. మీరు మీ అడ్రస్ పంపిస్తే నేను మీ అడ్రస్కి కొరియర్ చేస్తాను. నాకు ఈ ఆయిల్ ఎంత పట్టింది కాస్ట్ అన్న దాన్ని బట్టి నేను మీకు ఎస్టిమేట్ చేసి చెప్తాను అనమాట. లేదంటే మీరే వీడియో చూసి చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇందులోని కొద్దిగంతా నీలగిరి తైలం కూడా యాడ్ చేసుకోండి. సో నేను మర్చిపోయాను అనమాట. ఒక 10 ml వరకు నీలగిరి తైలం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇక ఈ ఆయిల్ని వచ్చేసి రాత్రి పడుకునేటప్పుడు కొద్దిగంతా గిన్నెలోకి తీసుకొని గోరువెచ్చగా చేసుకొని మన స్కిన్ ఎంత వేడైతే తట్టుకోగలుగుతుందో, మన చర్మం ఎంత వేడైతే తట్టుకోగలుగుతుందో అంత వేడిగా ఉన్నప్పుడు మంచిగా అప్లై చేసి మర్దన చేసేయండి. ఊరికే అప్లై చేస్తే సరిపోదండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మోకాళ్ళగా లేదా చాలామందికి భుజం నొప్పి, వెన్ను నొప్పి, నడుము నొప్పి, అలాగే కీళ్ళ నొప్పులు,
కండరాల నొప్పులు ఏవైతే ఎక్కడైతే మనకు నొప్పి ఉంటుందో అక్కడ కొద్దిగంత ఆయిల్ తీసుకొని గిన్నెలో వేడి చేసుకొని, అది కూడా వేడి నీళ్ళలో పెట్టేసేయండి. ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని వేడి చేసి వేడి నీళ్ళల్లో పెట్టి అప్లై చేసి మర్దన చేసి పడుకోండి. మరొక వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలండి.